జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి? ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము సమాధానమును దేవుడు జ్ఞానంకు గుర్తు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. అలాగే మన ముందు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి ఎల్లుండు. మరి ప్రతి బిడ్డలు సంతోషంగా ఉండాలని ప్రార్థనలు చేయండి. అందరూ పాస్ అవ్వాలి. ఎవరైనా అటు ఇటుగా ఫెయిల్ అయిన ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆ సబ్జెక్టులు రాసుకునే బిడ్డలుగా ధైర్యపడాలి. అలా దేవుడు ధైర్యం వాళ్ళకి నింపాలి. మరి ప్రతి చదువుకున్న విద్యార్థుల కొరకు, మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతున్న వారి కొరకు, మరి కాలేజీల కోసం ఎదుగుతున్న వారి కోసం, ప్రతి ఒక్కరూ చదువులో ఏ కోణమైనా సరే మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ నీతి ఫలమును సమాధానమును చేకూర్చే వారికి సమాధానమునందు వారికి ఎత్తబడును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నీతి ఫలము వారికి సమాధానమైన విత్తనమును వాళ్ళకి విత్తనబడినంట. అంటే వారది చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీతిమంతులు మొదట చూసుకున్న వారు సమాధానం కలిగి ఉంటారంట. సమాధానం పరిచే విత్తనాలు కూడా వేస్తారంటే అండి. హల్లెలూయా. మరి మీరు ఇలాగ ఉన్నారో లేదో ఈరోజు పరీక్షించుకుందాం. బైబిల్లో కొంతమంది అలా ఉన్నారు. మరి మనం కూడా అలా ఉన్నామా? ఇంకా అలా లేవా? ఒకసారి మనం ఈ దినం పరీక్షించుకుందామండి. ముందుగా మనం నీతిగా ఉండాలి. నీతి ఉందా మన దగ్గర? ఎదటి వారిని తడిని చూసేస్తాం. ముందు మనం ఏంటో తడిని చూసుకోవాలి. మన హృదయాన్ని తడిని చూసుకొని ప్రభు ఎదుట సమాధానం పరిచేవారుగా ఉండాలంట. సమాధానమును ఈరోజు టైటిల్ ఏంటండి? సమాధానమును పరిచేవారు దేవుడు జ్ఞానముకి సూచిస్తారంటే అండి. హల్లెలూయా. మరి అలా సమాధానం కలిగి ఉంటున్నామా? మనం సమాధానం కలిగి ఉన్నామో లేదో చూసుకుందాం. భర్తకి భార్య సమాధానం ఉండట్లేదు ఈ రోజుల్లో, బిడ్డలతో సమాధానం ఉండట్లేదు, ఇరుగు పొరుగు దగ్గర సమాధానం లేదు, ఐక్యమత్యం దగ్గర సమాధానం, అంటే ఆత్మీయుల దగ్గర సమాధానం లేదు. ఏవైనా అన్నామంటే మనం ఆహారం తింటాం కదండి, 5 ఏళ్ళు సమానంగా లేవు. మన చేతికున్న 5 ఏళ్ళే సమానంగా లేవు. మన ఇంట్లో వాళ్ళు ఎలా సమాధానంగా ఉంటారండి? మన టీము ఎక్కడెక్కడ వారు ఒక తల్లి గర్భంలో వచ్చిన వారం కాదు. మనం ఎలా సమాధానంగా ఉంటామండి? ఒక కుటుంబం వాళ్ళం కాదు, ఒక మొక పరిచయం లేదు, ఎలా సమాధానం కలిగి ఉంటాం అని ఇలాంటి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి లాజిక్లు మాట్లాడతారు, కవితలు వర్ణిస్తారు. సమాధానం కలిగి ఉన్నవారు లేరా? బైబిల్లో కోకలుగా ఉన్నారు. మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే ప్రతి ఒక్క భక్తులు కూడా సమాధానం కలిగే ఉన్నారు. మరి నువ్వు నేను మరి కొటేషన్లు చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఎందుకు మనం సమాధానం కలిగి ఉండలేకపోతున్నాం? చూడండి, సమాధానం పరిచిన వారు ఎవరిని పోలి ఉంటారంట? దేవుడి జ్ఞానం పోలి చూసిస్తారంటే అండి. హల్లెలూయా. మరి అలాగ ఉంటున్నామో లేదో ఒకసారి పరీక్షించుకోండి. కొటేషన్లు చెప్పుకునేవారుగా కాదు, 5 ఏళ్ళు అన్నం తినడానికి దేవుడిచ్చాడు. దీన్ని బట్టి మన మనసులు స్వభావం చూపుకోవడానికి కాదు, అదేదో కొటేషన్ అంతే. ఈ 5 ఏళ్ళు ఎలా, ఏ స్థానానికి ఎలాగ దేనికి సూచించాలో దేవుడు పెట్టాడు. మనుషులు కూడా ఒకే పోలికలతో ఉండరు. నాకున్న కన్ను నీకుండదు, నీకున్న చెవు నాకుండదు, నీకున్న నోరు నాకుండదు, నాకున్న నోరు నీకుండదు. ప్రతిదీ వేరే వేరే. బ్లడ్ చూడండి, కొన్ని బ్లడ్లు కలుస్తాయా? కలవు.
అన్నీ ఒకే కలర్ అది, కానీ కలవదు. ఏమంటారు, బ్లడ్లో రకరకాల పేర్లు వస్తాయి. బీసీ అని ఒకటి, ఓసీ బ్లడ్ అని, లేకపోతే సి బ్లడ్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి బ్లడ్లకి ఎలా పేర్లు ఉన్నాయో నీకు నాకు కూడా అలాగే ఉంటాయి. చేతులకి కొటేషన్కి బాగుంటుంది తప్ప మన జీవితానికి అనువేశించుకోవడానికి బాగోదు. అయితే బైబిల్లో కొంతమంది ఉన్నారండి, చెప్తాను వినండి. మనం మొదటగా చూసుకుంటే ఈ బైబిల్లో అబ్రహాము గారిని చూడండి. ఎంతో లోతుతో సమాధానం కలిగి ఉండాలని చాలా సమాధాన పడి ఉన్నాడండి. ఎన్ని గొడవలు వచ్చినా నా కొడుకే అని సమాధాన పడ్డానికి చూశాడండి. అబ్రహాం గారు దేవుడి జ్ఞానంతో నడుచుకున్నాడండి. మరి మనం ఎందుకు నడుచుకుంటలేకపోతున్నాం? దేవుడి జ్ఞానంతో నువ్వు నేను నడుచుకుంటే సమాధానం కలిగి ఉంటాం. మొదట సమాధానం కూడా పరుస్తామండి. హల్లెలూయా. ఇలాగ ఎప్పుడైతే పెంచుతూ ఉంటారో వారిలో నీతి అనే పంట ఫలిస్తుందండి. నీతి అనే పంట విత్తబడుతుంది. అబ్రహాం గారు లోతు ఒకింటి బిడ్డలే, ఒకింటి వారే, తమ్ముడు కొడుకులు ఉందండి ఏంటి. అయినా సరే అబ్రహాం గారు నష్టపోవడానికి ఇష్టపడ్డాడండి. సమాధానం కోసం తన నష్టపోవడానికైనా వెళ్ళిపోయాడండి. మనము ఎదటి వాళ్ళ నష్టాలు చేస్తాం తప్ప మన నష్టపోము. సమాధానం కోసం ఎంతైనా సరే నింద మోపేస్తాం. అలా ఉండకూడదంట. దేవుడి జ్ఞానం కలిగిన వారు సమాధానపరుస్తారు, సమాధానం కలిగి ఉంటారు, వారిలో నీతైన పంట కోస్తారంటే అండి. హల్లెలూయా. మరి ఈరోజు మనం నీతైన పంట కొయ్యాలంటే మొదట 2 లక్షణాలు కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి, సమాధానం పరిచి ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో మనకి సమాధానం పరచడానికే ఈ లోకానికైనా వచ్చి మన కొరకు సిలువలో మరణించారండి. హల్లెలూయా. మనం ఎవరి కోసమైనా చిన్న నింద భరించగలమా? ఆయన చూసారా, మన కొరకు ప్రాణమే పెట్టాడండి. హల్లెలూయా. ఇంకా చూసుకుంటే దావీదు గారు అండి, సౌలు తరుముతూ వచ్చినా సరే సౌల్ని ఒకానొక దినము మరి దావీదుకి చిక్కిన సమాధానపరిచాడండి, క్షమించాడండి, విడిచిపెట్టాడండి. హింసించలేదు, దూషించలేదు, కక్ష కట్టలేదండి దావీదు అండి. చూడండి, కత్తి పట్టినాడు కత్తి కాటుగా చనిపోతాడన్నట్టు మరి సౌలు కత్తి పట్టుకునే తవరేడండి దావీదుని. కానీ అదే కత్తి కాటు తనకి మరణ శిక్ష విధించిందండి. చూడండి, అదే మనం సమాధానం పరుచుంటే ఆ సమాధానం చివరి ముగింపు ఎలాగుంటుందంటే దేవుడికి హృదయానుసారం అయిపోతామండి. హల్లెలూయా. ఎంత బాగుందండి ఈ మాట చెప్తుంటే నా హృదయం కూడా ఎంతో సంతోషిస్తుందండి, ఎంతో ఉత్సవిస్తుందండి. మరి మీరు ఏంటి, మనము ఎంత సమాధానం కలిగి ఉంటామో మన ముగింపు ఎలా ఉంటుందంటే నీతైన పంట కోసి దేవుడికి హృదయానుసారం అయిపోతామండి. దావీదు గారు చిన్న చిటక తప్పు చేశాడు. ఆ తప్పు కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ తప్పు కూడా లేకుండా ఉండాలనే ఆయన తప్పిస్తున్నాడండి మన తండ్రి. కాబట్టి మనం ఆ తప్పులు కూడా సరిచేసుకుని మరి నీతి అయిన పంట మనం కోతే ఆయనకి హృదయానుసారం అవుతాయండి. మరి సౌలు ఎంత గాయపరిచినా, ఎంత హింసించినా, చేసినా మరి ఒకానో దినం సౌలు దావీదుకి చిక్కితే అక్కడ ఏమీ చేయలేదండి. నా దేవుడు అభిషేకించిన వాడిని నేను ఏమి చేయను, నా ప్రభుయే చూసుకుంటాడు, నేనేమి చేయలేదనుకుంటావు. కాబట్టి ఒక షర్టు అదే తను వేసుకున్న ఏమంటారు అంగి మొక్క చింపాడండి, అంతేనండి. సమాధాన పడ్డాడండి, దేవుడి దగ్గర సమాధానం తెచ్చుకుని నీటి పంట కోసుకున్నాడండి దావీదు గారు. హల్లెలూయా. మరి మరొక వ్యక్తిని మనం బైబిల్లో చూసుకుంటే అబ్రహాం గారి సంతానించి వచ్చిన వ్యక్తేనండి. అబ్రహాం గారికి మును మనవడు కూడా అని చెప్పచ్చు. మనం మును మనవడు అని ఎందుకు చెప్తానంటే యాకోబు గారు మనవడు, యాకోబు గారు అబ్రహాం గారికి మనవడు. మరి యాకోబు గారి సంతానం నుంచి వచ్చిన వారు యోసేపు మనవడే కదా, కాబట్టి మును మనవడు. మరి ఇతడు అబ్రహాం గారిని చూడలేదు, ఇస్సాక్ గారిని చూసారో లేదో తెలియదు యోసేపు, కానీ ఆ నాన్నని చూశాడు. కానీ దేవుని విడిచిపెట్టలేదు. చూడండి, సమాధానం ఎంతగా కనబడుతుందో ఇక్కడ యోసేపు గారిలో. తన అన్నలు గోతులో పాడేశారు, ఏళన చేశారు, హింసించారు, మరి ఎవరికో బానిసలు కొని వారికి అమ్మివేశారు, ఎన్నో శ్రమలు పడ్డాడు.
కానీ ఒకానొక దినము తను ఒక ప్రధాన నాయకుడు అయిపోయాడు, ఐగుప్తికి ఒక రాజు అయిపోయాడు, అన్నదాతగా నిలిచిపోయాడు అక్కడ. ఆ దినమును వారి అన్నదమ్ముళ్ళు అక్కడికి వస్తే పాత ఏమి మనసులో పెట్టుకోలేదు, కానీ సమాధానం కలిగాడండి, సమాధానం పరిచాడండి తండ్రి దగ్గర కూడా. హల్లెలూయా. తండ్రికి ఏమాత్రము చెప్పలేదండి. నా అన్నలే నన్ను ఇలా చేశారు, నా అన్నలే నాకు ఇలా చెందారని ఏమీ చెప్పలేదు. కానీ ఇదంతా దేవుడి చిత్తం కొరకే సమకూడి జరుగుతున్నదని యాకోబుకు చెప్పాడండి. హల్లెలూయా. సమాధానం పడ్డాడు మరి ప్రేమగా, అంతేగాని కోపం ఉండి మాట్లాడమానలేదు. అయ్యో నా దగ్గరికి దేహి అని అడుక్కోడానికి వచ్చారు, నేను సహాయం చేయకపోతే వీళ్ళు గడవరు, వీళ్ళు 75 మంది ఉన్నారు అని అనుకోలేదండి. యోసేపు అన్నదమ్ముళ్ళు వారి కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, అనుకోలేదు. కానీ ఆ దినమును కనికరం, ప్రేమ, జాలి చూపించాడు. ప్రేమగా ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, సమాధానం పరిచాడు. సమాధానం కలిగి ఉన్నాడు, సమాధానం పరిచాడండి. హల్లెలూయా. దేవుడి జ్ఞానానికి ఉట్టు వచ్చి ఉన్నాడండి ఇక్కడ, బీజం పడి ఉన్నాడండి ఇక్కడ. అందుకే నీతైన పంట యోసేపు గారు కూడా కోసారండి. హల్లెలూయా. మరి నువ్వు నేను ఇప్పుడు చెప్పండి, కొటేషన్లు చెప్పండి అమ్మా. మా గ్రూపులో ఉంటారండి అయ్యమ్మన్న టీం, నేను ఈమో టీం అది నడిపిస్తాను కదా గ్రూపు, దాని 2 పేర్లు కూడా పిలవచ్చు, అయ్యమ్మ అనొచ్చు, ఈమో అంటే అరబీలో వస్తుంది, అయ్యమ్మ అంటే తెలుగులో మాట అండి. దాంట్లో వస్తారు, రకరకాలుగా చెప్తారు. ఇదే కొటేషన్. మన 5 ఏళ్ళు మనకు ఉండవు, మనం ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లి ఒకలాగా ఉండం, ఎవరెవరం అలా ఎందుకు ఉంటాం అంటారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గారు సంతానం నుంచి వచ్చింది యోసేపు గారు అబ్రహాము గారిని చూడలేదు, ఇస్సాకుని చూడలేదు, యాకోబు గారిని చూశారు, అది కూడా కొద్ది రోజులే. అక్కడ ఎక్కడన్నా సమాధానం ఉందా? యాకోబు గారి జీవితంలో మోసపోయాడు. ముందు భార్య దగ్గర సమాధానం లేదు, చిన్న భార్య దగ్గర ఆమె చనిపోయింది, సమాధానం లేదు, అన్న తమ్ముల దగ్గర సమాధానం లేదు. చూశాడా? చూడలేదు. అయినా అంత సమాధానం ఎలాగొచ్చిందంటే దేవుడి జ్ఞానం కలిగి ఉన్నాడండి, దేవుడి జ్ఞానం కలిగి ఉన్నారు. యోసేపు గారు సమాధానం వచ్చిందండి. దావీదు గారి వంశంలో ఎవరైనా అంత సమాధానం కలిగి ఉన్నారంటే లేరు. అయినా దేవుడి జ్ఞానం ధరింప చేసుకున్నాడు, సమాధానం కలిగి ఉన్నాడండి. అబ్రహాము గారు ముందు తరం కానీ ఏంటి ఉన్నారా? లేదు, వారంతా విగ్రహారాలు. కానీ అబ్రహాం గారికి అంత సమాధానం ఎలాగొచ్చింది? దేవుడి జ్ఞానం కలిగి ఉన్నాడండి. ఆస్తి పోయినా పర్వాలేదు, మనం సమాధానం కలుగుకుందాం లోతు అని చెప్పేవాడండి. హల్లెలూయా. మనం ఎలా ఉంటున్నాం? మనం ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ సమాధానం నష్టపోకూడదండి. మనం ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదటి వారిని సమాధానం పరుద్దామండి. అవమానమైన నిందైన భరిందాం, సమాధానం కలుగుందాం, దేవుడి జ్ఞానం కలుగుందాం, నీతైన పంటను కోద్దాం. అలాగున్నామో లేదో ఈ దినము మనం పరిశీలించుకుందాం. ఈ మాటలు ఏంటో మీరు ఎవరైనప్పటికీ కూడా సమాధానమైన పంటను కోద్దాం, నీతైన వస్త్రం ధరించుకుందాం, నీటి పంటని చిట్ట చివరకు కోద్దామండి. హల్లెలూయా. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమె